ఇక మొదట్లో అహల్య చాలా ఎమోషనల్‌గా మావయ్యతో మాట్లాడుతూ ఉంటుంది. గౌతమ్ గారు నన్ను చావుల నుండి బతికించారు. నన్ను షెల్టర్ ఇచ్చారు. కానీ నా వల్ల ఆయన తన ప్రేమని, సొంత వాళ్ళని సర్వం కోల్పోయారు అని చాలా బాధపడుతూ ఉంటుంది. నేను ఆయన మెడలో హారం కావాలేను. ఆయన పెద్దల దగ్గర ఉంటే చాలు అంటూ ఒక పెద్ద త్యాగం స్పీచ్ ఇచ్చేస్తుంది. మావయ్య ఏమో గౌతమ్ నిన్ను ప్రేమిస్తున్నాడు. నువ్వు అవ్వని ప్రేమిస్తున్నారు. మీరు కలిసి ఉండాలి అని అంత చెప్పిన అహల్య మాత్రం వినడం లేదు. ఇంకో పక్కన గౌతమ్‌కి ఫుల్ టెన్షన్ మొదలైతుంది. ఫోన్‌లో తండ్రి దగ్గర మాట్లాడుతూ అహల్య అంటే నాకు ఇష్టం అని చెప్పాడు. కానీ సడెన్‌గా అహల్య కాఫీ తీసుకొని వచ్చింది. తను విన్నదా? లేదా? అని గౌతమ్ ఫుల్ డిస్కషన్‌లో ఉంటాడు. అహల్య ఫుల్ ఫేస్ చూస్తే ఏమీ అర్థం కావడం లేదు. సైలెంట్‌గా కాఫీ ఇచ్చి వెళ్ళిపోతుంది. గౌతమ్ ఏమో తను నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తుందో లేదో, రిజెక్ట్ చేస్తుందో అని కంగారు పడుతూ ఉంటాడు. ఇక అదితికి వాళ్ళ వదిన క్లాస్ పీకుతూ ఉంటుంది. అదితి అన్నయ్య మనసులో నువ్వు లేవు. అహల్య వదిన ఉంది. ఇంకా అన్నయ్య మీద ఆశలు వదులుకో అని డైరెక్ట్‌గా చెప్పేస్తుంది. దీనితో అత్తయ్య ఎంటర్ అయ్యి నీ లైఫ్ సెట్ అయ్యింది కాబట్టి నీతులు చెప్తూ ఉన్నావు. నా కూతురి లైఫ్ తలకిందులు చేస్తారు అని గట్టిగా ఫైర్ చేస్తూ ఉంటుంది. వదిన ఏమో అదితి నా ఫ్రెండ్. తను నా వదిన కావాలి అని నేను కూడా కలలు కంటూ ఉంటాను. కానీ జరగని వాటిని గురించి ఆలోచిస్తే కంటే ఫ్యూచర్ చూసుకోవడం బెటర్ అని అంతా నమ్మించిన అత్తయ్య మాత్రం ఫుల్ కోపంలో ఉంటుంది. మరి మొత్తానికి ఏం జరగబోతుందో అనేది నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. థాంక్ యూ.